హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 22 అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. మన బాస్ బర్త్డే రోజున మెగా బ్లాస్ట్ అయితే జరగబోతుంది. మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం మన మెగాస్టార్ చిరంజీవి గారు యంగ్ డైరెక్టర్స్తో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారని అయితే చెప్పాలి. ప్రజెంట్ అయితే వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్నటువంటి విశ్వంబర అనే సోసో ఫ్యాంటసీ మూవీని అయితే ఆయన అయితే చేస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ కూడా చివరి దశకైతే చేరుకుంది. అంతేకాకుండా సంక్రాంతికి వస్తున్నాం లాంటి బిగ్ బ్లాక్ బాస్టర్ని ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ మూవీని సంక్రాంతికి అయితే వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. వీళ్ళు అనుకున్న దానికంటే ముందే షూటింగ్ని కంప్లీట్ చేసేసేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆ రేంజ్లో వేగంగా అయితే షూటింగ్ అయితే వీళ్ళైతే పూర్తి చేసేస్తున్నారు. ఈ 2 మూవీస్ కంప్లీట్ అయిపోయినా కానీ శ్రీకాంత్ ఓదెలా గారితో మన చిరు గారు అయితే ఒక యాక్షన్ ఫిల్మ్ అయితే తీస్తున్నారు. ప్రస్తుతానికైతే మన శ్రీకాంత్ ఓదెలా గారు ప్యారడైజ్ అనే మూవీలో బిజీగా ఉన్నారు. ఆ మూవీ కంప్లీట్ అయిపోగానే మన మెగాస్టార్ గారి మూవీని అయితే పట్టాలైతే ఎక్కిచ్చేస్తారు. తరువాత వాల్తేరు వీరయ్య లాంటి బిగ్ బ్లాక్ బాస్టర్ని ఇచ్చినటువంటి బాబీ కొల్లి గారితో మన మెగాస్టార్ గారు ఇంకొక మూవీ అయితే చేయబోతున్నారు. ఆ మూవీ అనౌన్స్మెంట్ రావాల్సి ఉండే. ఇది పక్కన పెడితే మన బాస్ బర్త్డే రోజున ఎప్పుడెప్పుడు అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న విశ్వంబర మూవీ రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక సాలిడ్ గ్లిమ్స్ని అయితే వాళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాకుండా మన అనిల్ రావుపూడి గారు 157 మూవీ టైటిల్ను కూడా అదే రోజున వీళ్ళైతే అనౌన్స్ చేయబోతున్నారు. ఈ విధంగా చూస్తే మన బాస్ బర్త్డే రోజున బిగ్ మెగా బ్లాస్ట్ జరుగుతుందని క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఇది పక్కన పెడితే మన ప్రభాస్ అన్న రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతున్నట్టుగా వాళ్ళైతే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు. కానీ రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న అయితే రిలీజ్ కావడం లేదు. వాళ్ళైతే పోస్ట్ పోన్ చేసేస్తున్నారు. మరి ఎప్పుడు వస్తుంది అనే కదా మీ డౌట్. చెప్తా. జనవరి 9వ తారీఖున రాజాసాబ్ మూవీని అయితే వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేయడం కాదు, 100% ఫిక్స్ అయిపోయినట్టే. దీన్ని బట్టి చూస్తే మన మెగా 157కి రాజాసాబ్కి గట్టి క్లాష్ జరిగేలా అయితే కనిపిస్తుంది. మరి ఈ 2 మూవీస్లో ఏ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొడపొట్టి మీసం తిప్పొద్దు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. మన చిరు గారి ఫ్యాన్స్కి, అదేవిధంగా మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.